హాయ్ అండి. ఐఎమ్ ప్రశాంతి కాస్మెటాలజిస్ట్. ఇప్పుడు నేను మీకు యాక్నీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. యాక్నీ ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్ యూజ్ చేసుకోవాలి? మెయింటెనెన్స్ ఎలా చేయాలి? యాక్నీ మనం క్లియర్ చేసుకోకపోతే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఈ యాక్నీ ఉన్న వాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ బేస్ ఉన్న క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల మీకు త్వరగా ప్రాబ్లమ్ అయితే క్యూర్ అవుతుంది. అండ్ వాడే ప్రొడక్ట్స్ కూడా మీరు జెల్ బేస్డ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే కొంచెం మీకు బెటర్ రిజల్ట్ అయితే ఉంటాయి. అండ్ ఫేస్ వాష్ వచ్చేసరికి డైలీ మీరు 2 టైమ్స్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి. ప్రొడక్ట్స్ ఏదైనా సరే మీరు జెల్ కన్సిస్టెన్సీలోనే మాత్రమే యూజ్ చేయండి. అండ్ హెయిర్ వాష్ కూడా యాక్నీ ఉన్న వాళ్ళు కన్ఫామ్‌గా 3 టైమ్స్ అయితే వీక్లీ హెయిర్ వాష్ అయితే చేయాలి. ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నా కూడా ఆ డాండ్రఫ్ వల్ల కూడా యాక్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మీరు యాక్నీ ఉన్న వాళ్ళు ఓన్లీ ఫేస్ ఒకటే కాకుండా హెయిర్‌ని కూడా మీరు కాన్సంట్రేషన్ చేయాలి. ఇలా 3 టైమ్స్ ఎవ్రీ వీక్ హెయిర్ వాష్ చేయడం వల్ల మీకు హెయిర్‌లో ఫంగస్ అనేది పెరగకుండా ఉంటుంది. దానివల్ల స్కిన్ కూడా మీకు బావుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు యాక్నీ ఉన్నవాళ్ళు ఫుడ్ హ్యాబిట్స్ అడుగుతున్నారు. మీట్ కొంచెం తక్కువగా తినడం వల్ల మీకు యాక్నీ కొంచెం త్వరగా తగ్గుతుంది. అంతేగాని ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివి అయితే మీకు ఏమీ ఉండవు. ఈ యాక్నీ ఉన్నప్పుడు మీరు గిల్లడం గానీ అలాంటి పనులు చేయకూడదు. ఈ గిల్లడం వల్ల ఏమవుతుందంటే అక్కడ గిల్లిన దగ్గర మీకు పస్ అనేదైతే పోతుంది. దానివల్ల మీకు రిలీఫ్‌గా అనిపిస్తుంది. బట్ అదే ప్లేస్‌లో మళ్ళీ యాక్నీ వచ్చినప్పుడు మీరు మళ్ళీ దాన్ని ఇలా గిల్లడం వల్ల అలా ఒక 3, 4 టైమ్స్ జరిగేసరికి అక్కడ మీ కొలాజన్ అనేది లాస్ అయిపోతుంది. దానివల్ల మీకు పిట్స్ ఏర్పడతాయి. అంటే గుంటలు. మొఖం మీద మీకు చిన్న చిన్న గుంటలుగా ఏర్పడతాయి గదా! అలాంటివైతే వచ్చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గుంటలు పడినాయి అయితే మీకు నార్మల్ ట్రీట్మెంట్స్, ప్రొడక్ట్స్ వల్ల అయితే మీకు స్కిన్ అయితే క్యూర్ అవ్వదు. కన్ఫర్మ్‌గా మీరు పీఆర్‌పీస్‌లోకి వెళ్ళిపోవాల్సొస్తుంది. అండ్ ఫేస్ వాష్ చేసుకునేటప్పుడు కూడా మీరు ఫేస్ వాష్‌ని ఓవర్‌గా రబ్ చేయడం, హీట్ చేయడం ఇలాంటివి చేయకూడదు. చాలా మైల్డ్‌గా ట్రీట్ చేయండి. అండ్ మసాజ్ కూడా ఎక్కువ చేయకూడదు. ఫేషియల్స్ కూడా చేసుకోకూడదు. ఈ యాక్నీ ఉన్నవాళ్ళు మసాజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్‌మెంట్ అయిపోయి అక్కడున్న ఫ్లోటింగ్ ఎక్కువ అవ్వడం వల్ల యాక్నీ పెరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, యాక్నీ ఉన్నవాళ్ళు ఫేషియల్స్ కూడా అవాయిడ్ చేయడం మంచిది. యాక్నీ రిలేటెడ్‌గా ఉన్న ట్రీట్మెంట్స్ అయితే మీరు ఏదైనా తీసుకోవచ్చు. మీ దగ్గరున్న బ్యూటీషియన్స్ కానీ, కాస్మెటాలజిస్ట్‌లు గానీ, డెర్మటాలజిస్ట్‌లు గానీ ఎవరినైనా మీరు అడిగి వాళ్ళు చెప్పింది మీరు ఫాలో అవ్వచ్చు. యాక్నీ ఉన్న వాళ్ళు క్రీమ్స్ యూజ్ చేయకూడదు కదా మేడం అంటారు కొందరు. క్రీమ్స్ యూజ్ చేయడం అంటే సన్ స్క్రీన్ అయితే కన్ఫర్మ్‌గా యూజ్ చేయాలి. ఈ సన్ స్క్రీన్ కూడా మీరు నాన్ కొమెడోజెనిక్ అనే ఇంగ్రీడియెంట్ ఉన్న సన్ స్క్రీన్ యూజ్ చేయడం వల్ల మీకు యాక్నీ అనేది అయితే పెరగకుండా ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ యాక్నీ అనేది ఫేస్‌కి మాత్రమే కాదండి మన బాడీకి కూడా వస్తుంది. బాడీ యాక్నీ కూడా ఉంటుంది. దేనివల్ల అంటే మీ హెయిర్ ప్రాబ్లమ్ వల్ల. హెయిర్‌లో డాండ్రఫ్ ఉండడం వల్ల మీరు హెయిర్ వాష్ చేసినప్పుడు ఆ ఫంగస్ అంతా కూడా మన బాడీ మీద పడి సో, బాడీ యాక్నీ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, యాక్నీ ఉన్నవాళ్ళు ఓన్లీ ఫేస్ మాత్రమే కాకుండా హెయిర్ కూడా కేర్ తీసుకోవాలి.